హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధమాకా దస్తగిరి ఛానల్. ప్రస్తుతం మనము కడప జిల్లా బద్వేల్లో ఉన్నాం అనమాట. ఇక్కడ పూర్వం వచ్చేసేసి ఒక మునీశ్వరుడు తపస్సు చేసుకున్న గుహ అన్నమాట. ఇది ఇక్కడ చూసుకోవచ్చు మనము. సో ఈ మునీశ్వరుడు వచ్చేసేసి మనుషులు కూడా ఏమాత్రం పోనీకి వీలుగా అన్నటువంటి ఒక గుహలోకి వెళ్ళి తపస్సు చేసుకునేవాడంట. సో ఆ గుహలోకి అయితే ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాము. సో ఫస్ట్ టైం ఏమైనా చూస్తుంటే లైక్ చేయండి. సో మిగతా విషయాలు మనం గుహలోకి వెళ్తూ మాట్లాడుకుందాం, ఓకేనా? లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఆ గుహలోకి అయితే ఇప్పుడు మనం పోతున్నాము. చూసేదానికి చాలా భయంకరంగా ఉంది. ఆడిపోయినాయి గబ్బిలాల పెంట తప్పడం లేదా అంటే వాటి స్థానం లేక మనం వచ్చినాంలే. వెల్కమ్. ఎక్కడ చూస్తుంది ఇది? గబ్బిలం ఎంత చూస్తుంది ఇది? ఓ అంటే మా సాగంలోకి వస్తావా అన్నట్టు చూస్తుంది అన్నమాట. అది లోపలైతే అబ్బా బాబాలంది లోపల. ఇట్లా పైనుంచి వెళ్తారు కొడతాను లోపలికి. సో గబ్బిలాలు చూడండి ఏం గడుచుకొని ఉన్నాయో. ఈ మునీశ్వరులు ఇలాంటి గుహల్ని ఎందుకు ఎంచుకుంటారో ఒకసారి కామెంట్ చేయండి. వాళ్ళకి ఎందుకంటే డిస్టర్బెన్స్ ఏమి ఉండకూడదు. వాళ్ళకు యోగ సాధనలో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదు, నరమానవులు ఎవ్వరు సంచరించకూడదు. అందుకని ఇలాంటి గుహలు వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు అన్నమాట. చూడండి ఇక్కడ ఏంటో పొరకొట్టలు. ఇక్కడ చూడండి, మనిషి ఏమాత్రం పోయేదానికి వీలుగా లేదన్నమాట. ఇక్కడ చూస్తూనే ఉంటే చూడండి. ఇప్పుడు ఏంటంటే ఇంకా మనము మొబైల్ సాయంతో పోవాలా, కెమెరా తీసుకెళ్ళాము కాబట్టి మనము ఒక మొబైల్ పట్టుకొని ఆ విధంగా జోక్కుంటా 4 కాళ్ళతో నడుస్తామన్నమాట. ఇప్పుడు చూడండి, ఈ కనసం లేదు కానీ ఎట్లా అంటే అసలు మంచి కూడా పడదు అన్నమాట. ఫ్రెండ్స్, లోపలికి అయితే పోతున్నాం మనం ఇప్పుడు. చూడండి, చోకెడుతూనే పోవాలా. చూడండి ఎట్లా ఇంకా పిల్లల పెంట అంతా. చూడండి బాబా గబ్బిలాలు కొడతాయి. చూడండి బాబా కాస్తుందా? కనసం లేదు కానీ ఎట్లా అంటే అసలు మనిషి కూడా పట్టడం అన్నమాట. అంత ఇదిగా ఉంది. నేను ఒకసారి ఫ్రంట్ కెమెరాతో చూపిస్తాను చూడండి మీకు ఎట్లుండేది. లోపల ఎట్లుందన్నమాట. బా ఇక్కడ చూడండి,
దా ఇట్లా వచ్చిన ఇంతే. ఇట్లా పనుకొని ఎల్లకిల్లా 4 కాళ్ళతో పోవాలి, అంటే 2 మోకాళ్ళతో 2 మోచేతులతో పోవాలి. లోపల ఇట్లుంది, ఇట్లే పోతా ఉండాలి మనం పనుకొని. చూడండి ఎట్లుందో. ఇలా ఆడి వరకు పోయి చూసినాం కదా మనము. ఇంకా ఇదంతా ఇక్కడ చూడండి, గబ్బిలాలు పంట ఏం చేస్తాను కదా. చూడండి లోపల కోపంగా చూస్తున్నాయి. మా సాగంగా మోస్తా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా సన్న బొరక అనమాట. అదో కనసా ఈ సన్న బొరక వచ్చినాం కదా. ఇట్లా అదో మనం ఇటు వచ్చినాం, ఇదిగోండి. అబ్బా, ఇప్పుడు మనం ఎటు వచ్చినామో తిరిగి అట్నే మళ్ళీ పోవాలా. అబ్బా అవు ఇదిగో ఇట్లా వచ్చినాం మనం సన్న బొరకలోంచి. అబ్బా ఎట్లుందంటే చూడండి, పోయేటప్పుడు ఇట్టే పోయినా వచ్చినప్పుడు ఇట్టే రావాలి. అంతే. చూడండి, అట్ట ఇట్ట తిరిగినామంటే ఇరుక్కపోతున్నా. చక్కగా ఇట్లే పాకాడుతూ కావాలి. బయట తీసుకోవాలి. ఇక్కడ పెట్టేసుకోలేదు. లోపల అయితే ఎక్సలెంట్గా ఉంది బా. అంటే రావడం ఎంత కష్టంగా ఉంది మీరు చూస్తున్నారు. చూడండి ఇక్కడ చూడండి. హాయ్ విన్నారు కదా, అది మొత్తానికి వీడియో. చూడండి వచ్చేసరికి పరిస్థితి, గబ్బిలాల పెంట అంతా. అది ఫ్రెండ్స్ మొత్తానికి వీడియో. ఇందాక చెప్పుకున్నట్టు ఇక్కడ ఏంటంటే పూర్వము ఒక యోగి అనేది మునీశ్వర తపస్సు చేసుకున్నానంట ఈ గుహలోకి వచ్చేసేసి. సో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సో లైక్ చేసి షేర్ చేయండి మరింతమందికి. సో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కెమెరామెన్ సాయితో మీ దమ్మక్క దస్తగిరి. లవ్ యూ ఆల్. బాయ్.